అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలో అవిశ్వాసం వీగిపోయింది. తగినంత మంది కౌన్సిలర్లు లేక అవిశ్వాస తీర్మాన సమావేశానికి తాము హాజరు కాకపోవడం లేదని వైసీపీ కౌన్సిలర్లు ప్రకటించారు. వైసీపీ కౌన్సిలర్తో కొంతమంది బెదిరించి కూటమి వైపు తిప్పుకున్నారని మాజీ ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు ఆరోపించారు. యలమంచిలి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన కారణంగా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి పార్టీ ఆదేశాల ప్రకారం మాకు దగ్గర 19 మంది కౌన్సిలర్లు, 20 మంది కౌన్సిలర్లు మాకు సపోర్ట్ ఉంది. ఒక 4-5 వాళ్ళు ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు, వాళ్ళందరూ కూడా పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. మరి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన రోజు అయితే మరి అందరూ అంగీకారంలో ఇచ్చో అందరూ కూడా పార్టీ మారిపోయారు కాబట్టి అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి అందరూ ముక్తకంఠంతో చెప్పడంతో అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయంటే పార్టీ టీడీపీ అధికారంలో ఉన్నారు. తొలిలో 30 కౌన్సిలర్లు ఎలక్షన్ జరిగితే 30 కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటారు. అంత మెజార్టీ ఉన్నా సరే వాళ్ళు రకరకాల ప్రణాళికలు పెట్టి రకరకాలుగా బెదిరించి మరి దీని గురించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. యలమంచిలి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం వైసీపీ ప్రవేశిస్తుంది. ఇది సరైన కోరం లేక మొత్తం కూడా వీగిపోయే పరిస్థితి. ఇక్కడ గతంలో వైసీపీ గెలవడం జరిగింది. వైసీపీ గెలిచేసుకోవటం ప్రభుత్వం వచ్చాక చాలా మంది కూడా కూటమి వైపు మొగ్గు చూపడంతో ఆ చైర్పర్సన్ కూడా బీజేపీలో చేరిపోయారు. రమణ కుమార్ బీజేపీలో చేరిపోయారు. ఆయన సోదరుడు అందరూ కూడా చేరిపోవడంతో మిగిలిన కౌన్సిల్ కూడా అంటే వైసీపీకి బలం ఉన్నప్పుడు కూడా విశాఖ మాదిరిగానే చాలా మంది కూడా ఆ కూటమి మద్దతు పడడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ అవిశ్వాస తీర్మానానికి ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే ఇవాళ ఆర్డీఓ సమక్షంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎవరు కూడా ఒక్క కౌన్సిలర్ కూడా అటెండ్ కాలేదు. మరోసారి 12 గంటలకు కూడా వాయిదా వేశారు. 12 గంటలకు కూడా ఎవరు అటెండ్ కాకపోవడంతో ఇంకా 2 గంటల దాకా కూడా వేచి చూసే సమయం ఉంది. 2 గంటల దాకా వేచి చూసే అధికారులు అధికారికంగా ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ లోపు మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు కూడా మాట్లాడడం జరిగింది. వైజాగ్ మాదిరిగానే ఇక్కడ కూడా కొంతమంది మా కౌన్సిలర్ వైసీపీ కౌన్సిలర్ ని బెదిరించి ఈ విధంగా చేస్తున్నారు, కోరం లేకుండా చేస్తున్నారు, ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు, డబ్బు ప్రలోభ చేస్తున్నారు, లేకపోతే ఆస్తుల మీద దాడి చేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి చేయడం కరెక్ట్ కాదని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కోరం రావడానికి 17 మంది కౌన్సిలర్ అవసరం ఉన్నప్పుడు కూడా వీళ్ళకి దగ్గర కనీసం 11 మంది కూడా లేకపోవడంతో ప్రస్తుతానికి కోరం లేక వాయిదా పడింది. కన్నబాబు చెప్పిన దాన్ని బట్టి అయితే తాము విరమించుకుంటున్నాం ఇంకా, ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్ళు బెదిరించి కౌన్సిలర్ని తమ ఎత్తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, అందువల్ల విరమించుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. తామంతా కూడా మున్సిపాలిటీ అభివృద్ధి కోరుకుంటున్నాం తప్ప రాజకీయం కోరుకోవట్లేదని కూడా కన్నబాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అవిశ్వాసం మొత్తం తీర్మానం ప్రవేశం సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా దిగిపోయిందని చెప్పొచ్చు. అయితే అధికారికంగా 2 గంటల దాకా అయితే అధికారులు వేచి చూసే అవకాశం ఉంచింది. రైట్, థాంక్యూ వాసు.